లార్డ్ హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ఏ రీతిగా నిర్ణయం తీసుకోవాలో, ఎటు వెళ్ళాలో దిక్కులేనటువంటి పరిస్థితుల్లో సతమతమవుతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదు జీవితం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. సౌలు రాజు 14 సంవత్సరాలు దావీదును తరిమినటువంటి పరిస్థితుల్లో ఒక దేశానికి రాజైనటువంటి సౌలు రాజుకు దావీదు కనిపించలేదు. కానీ దావీదు చేతికి సౌలు రాజు అప్పగించినప్పటికీ కేవలం అతని వస్త్రపు చెంగు కుచ్చులను మాత్రమే కత్తిరించినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు తన సొంత బలంతో గొల్యాతును ఎదిరించలేదు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు. ఆ తర్వాత కూడా 14 సంవత్సరాలు దావీదుని తప్పించాడు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, నీ ప్రవర్తన అంతటిలోనూ ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ప్రియ నేస్తమా, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించినట్లయితే ఇప్పటి వరకు నీ సొంత ఆలోచనల ద్వారా ప్రయత్నించి ఓడిపోయి ఉంటావు. కానీ దేవుని అధికారానికి నీవు అప్పగించుకున్నట్లయితే మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవజేస్తారు. అట్టి కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్.